వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని ఒక వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. విలేజ్కి వెళ్ళిన తర్వాత భోగి రోజు. ఇంట్లో ఉంటే నార్మల్గా కొద్దిగా లేట్గా లేస్తాము, అంటే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా అక్కడైతే. కానీ విలేజ్లో మాత్రం ఆ చుట్టుపక్కన ఉన్న సౌండ్లకి, ఆ బర్డ్స్ షర్పింగ్ సౌండ్కి అండ్ మనకి ఆటోమేటిక్గా మేలుకొచ్చేస్తుంది అనుకోండి. సో నేను ఆల్మోస్ట్ ఆ రోజు 6కే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అప్పటికే అమ్మమ్మ కట్టెల పొయ్యి పైన నీళ్లు కాగించేస్తుండే అనమాట. ఇంకా స్నానం చేసి ఫస్ట్ టెర్రస్ పైకి వెళ్దామనేసి అనుకున్నాను. అంటే నేను కూడా వచ్చినప్పటి నుంచి పైకి అయితే రాలేదు. నేను ఫస్ట్ టైమే పైకి వస్తున్నాను, వచ్చినప్పటి నుంచి రాలేదు అసలు. సో చూద్దాం ఎలా ఉంది, ఎంత చేంజెస్ అయ్యాయి. ఇక్కడ చూసారా అండి ఎన్ని కోతులు అసలు. మార్నింగ్ ఈవినింగ్ వీటితోనే మా అమ్మమ్మకి చాలా అంటే చాలా టైంపాస్ అనమాట. అసలు ఈ చెట్టు మీదకి వచ్చేసి చింతకాయల కోసం వస్తాయి. సో ఈ చెట్టు మీదకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 40-50 కూడా ఒక్కటేసారి వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గా అయితే మా అమ్మమ్మ చేతిలో నుంచి ఒకటి గుంజేసుకుంది కూడా. అంత భయపెట్టిచ్చేస్తాయి ఇవైతే. చాలా అంటే చాలా వచ్చేస్తాయి గుంపుగా. ఇక్కడ చూస్తున్నారా, చాలా భయపడాల్సి వస్తుందంట వీటికే. సో ఇక్కడ చూసారు కదా, చెరువు దగ్గరలోనే ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ఫాగ్కి సరిగ్గా కనిపించలేదు. కానీ ఎంతైనా ఊరంటే కొబ్బరి చెట్లే కదా, చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ రోడ్స్ అవన్నీ ఏమి ఉండవండి, ఓన్లీ ఇలానే ఉంటుంది అంతా. లేవగానే ఫస్ట్ పైకి వచ్చేసాను, నేను కూడా మీతో పాటే చూద్దాము అనేసి. ఎంత అల్లరి చేస్తాయో ఇవైతే అసలు. ఇప్పుడు ఇంకా మీరు చూస్తుంది తక్కువే, ఇంకా చాలా వస్తాయి. ఈవినింగ్ ఒకవేళ క్యాప్చర్ చేసేంత ఉంటే డెఫినెట్గా చేస్తాను. అసలు ముగ్గేసిన, గొబ్బమ్మలు పెట్టిన, ఏం చేసినా ఉంచని కూడా ఉంచవు ఇవి. సో వీటి భయాన్ని కూడా అసలు ముగ్గు వేయాలన్నా కూడా భయపడతారు అంతసేపు కూర్చొని. ఊర్లో ఈ మధ్యలో కోతులు చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు కింద కమెంట్స్లో చెప్పండి, మీ ఊర్లో కూడా ఇట్లనే ఉంటున్నాయా లేదా అనేసి. ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చుంది. ఇంకా పొద్దున్న నుంచి ఆ చింతకాయలు అన్నీ తినేస్తూ ఉంటాయి ఇక్కడ. ఏమనకపోతే ప్రాబ్లం లేవు, కానీ ఇవి మీదకి వచ్చేస్తుంటాయి, అందుకే కొద్దిగా భయం అన్నమాట. నిజంగానే పైకి వెళ్ళగానే అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకు. సిటీలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అసలు మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటాయి విలేజెస్లో. అండ్ పైకి వెళ్ళడం కానీ ఇలాంటివి మనం ఎక్కువ సిటీలో అయితే చేస్తూ ఉండం కదా. అండ్ ఇంత స్పేషియస్గా ఉండవు. అండ్ మెయిన్గా అపార్ట్మెంట్స్ అయితే ఇంకా అసలు చెప్పనే వద్దు. అదే మన పల్లెటూరికి అండ్ సిటీకి ఉన్న డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుంది నాకు. నేచర్కి చాలా దగ్గరగా ఉంటాము. అండ్ ఇక్కడ బర్డ్స్ షర్పింగ్ కానీ అలానే చెరువుని చూసుకుంటూ నేనైతే పైనే చాలాసేపు ఉండిపోయాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టే ఈ మంకీస్ గోల ఎక్కువ అయిపోయిందండి. కానీ పాపం అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అవి మాత్రం ఏం చేస్తాయి, వాటికి కూడా ఫుడ్ దొరకక అసలు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మొత్తం కూడా చింతకాయ తింటున్నాయి. కానీ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాయి.
వీటి సిచ్యువేషన్ చూసాక వీటికి బనానా తెచ్చి పెడదాం అనుకున్నాము. కాకపోతే అసలు దగ్గరలో ఫ్రూట్ షాప్స్ అట్లాంటివి ఏం లేవు. మళ్ళీ మెయిన్ సిటీకే వెళ్ళాల్సొస్తది. అందుకోసమే అండ్ అక్కడ వెళ్ళడానికి కూడా వెహికల్స్ అవేమి అవైలబుల్ లేవు కదా! ఇంకా అందుకే లైట్ తీసుకున్నామనమాట. ఇంకా తర్వాత కిందకొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇంకేముంటుంది, ఆ చేసుకున్న అప్పాలే ఆల్మోస్ట్ ఇంకా తిప్పి తిప్పి ఆ 3 డేస్ అవే తింటూ ఉంటాం కదా! సో, ఇక్కడ నేనైతే టీలో సకినాలు వేసుకున్నాను. అవి వేసి కాసేపు నానబెడితే చాలా బావుంటాయన్నమాట. సో, చాలామంది మురుకులు, టీ కాంబినేషన్ అనేది నేను ఎక్కువగా విన్నాను. కానీ నేను టీ అండ్ మురుకులు ఎప్పుడు ట్రై చేయలేదండి. మాక్సిమం నేను సకినాలు టీలో వేసుకొని తినడమే నాకు చాలా నచ్చుతూ ఉంటది. ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు అండ్ ఎంతమందికి నచ్చుతది అనేదైతే కమెంట్స్‌లో షేర్ చేయండి. నేనిక్కడ ఏం వెతుకుతున్నా అని అనుకుంటున్నారా అండి? ఇక్కడ నేను వాల్ పైన నా ప్లక్కర్ పెట్టాను. ప్లక్కర్ పెట్టి ఇంట్లోకెళ్ళి వచ్చేలోపే అది మంచిగా పట్టుకొని కూర్చుందనమాట. అప్పటికి అమ్మమ్మ చెప్తూనే ఉన్నారు, "అసలు ఎక్కడ ఏం పెట్టకండి. అవి ఏం కొత్తగా కనిపిస్తే అవి ఎత్తుకెళ్ళిపోతాయి" అనేసి. బట్ నేను తిండి వస్తువులు కాదు గదా! ప్లక్కరే ఏం చేస్తది అనేసి అనుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇచ్చేసిందనుకోండి. నేను స్టిక్ తీసుకొని కొద్దిగా భయపెడితే ఇచ్చేసింది. కాకపోతే అలాంటివి గూడా కొన్ని మాయం అవుతా ఉంటాయన్నమాట ఇంట్లో. ఈ చెట్టే వాటి రాజ్యం అండి. ఇది చింతకాయ చెట్టు. సో, వాటి కోసమే ఇక్కడికొస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. నేను అక్కడ ఇదే సిచ్యుయేషన్ గురించి చెప్దాము, ఇలా ప్లక్కర్ ఎత్తుకెళ్ళిపోయింది అని మాట్లాడుతుంటే అసలు వాటి సౌండ్‌కి ఇంత గూడా నా సౌండ్ అయితే పనికి రాకుండా పోయింది. అండ్ ఇంకా ఇంట్లోకొచ్చేసి అయితే ఇంతసేపు నేను సకినాలు నానబెట్టుకున్నాను గదా! అవైతే నేను తింటూ ఉండే. ఇంకా మమ్మీ వాళ్ళు ఇవి తింటుండే ఎవరికి నచ్చినయి వాళ్ళు. ఎప్పుడు గోడ పైన ఇదే క్లిప్ గోడ పైన పెట్టినాను. గోడ పైన పెడితే అది గుంజుకొని నోట్లో పెట్టుకుందనమాట. కడిగినావు మొన్న వచ్చి కడిగిన కడిగిన అదేం పెట్టకు మరి ఫోన్ గిట్లా జాగ్రత్త. బ్రేక్‌ఫాస్ట్ చాలా లేట్‌గా చేశామండి. ఆ రోజు భోగి అవ్వడం వల్ల పూజ అయ్యేటప్పటికి కొద్దిగా టైం పట్టింది. సో, మేమైతే తిన్న తర్వాత ఇక్కడ బయటకొచ్చేసి ఇలా కూర్చున్నాము. ఊర్లలో ఏంటంటే ఆవులు, బర్రెలు, మేకలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి కాబట్టి వాటిని మార్నింగ్ పొలాల సైడ్ అయితే తీసుకొనెళ్తారు. అవి ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు రోడే కాబట్టి ముందు నుంచే వెళ్తాయి. సో, కాస్త టైం పాస్ అవుతది కదా అన్నట్టు బయటకొచ్చి కూర్చున్నాము. అండ్ ఇంకొకటండి, ప్రతి ఒక్కరికి గూడా అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, నానమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఒక అరుగు ఉంటుంది. అంటే గద్దెలాగా అనమాట ఇప్పుడు కూర్చున్నట్టు. సో, అది చాలా ఫేమస్ స్పాట్ ఇంకా ముచ్చట్లు పెట్టుకోవడానికి. అలాంటిది మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉందా? సో, గుర్తు తెచ్చుకోండి. ఉంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా విలేజ్ అంటే మాక్సిమం చాలామంది తెలిసిన వాళ్ళు కనిపివ్వడము, పలకరివ్వడము ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి కదా! ఇంకా ఇంటి ముందు రోడ్ అవ్వడం వల్ల వెళ్తుండేవాళ్ళు, వస్తుండేవాళ్ళు. అలా నార్మల్‌గా పలకరిస్తూ ఉండే అనమాట. నాకైతే ఎవరు తెలీదు. కాకపోతే మమ్మీకి తెలుసు కాబట్టి మాట్లాడుతుంటే నేను వింటుండే అనమాట. ఇంకా అక్కడ వైఫై అలాంటివి ఏమి ఉండయి కాబట్టి ఖాళీగా అలానే చాలా సేపు కూర్చొని ప్రశాంతంగా ముచ్చట్లు చెప్పుకున్నాం. ఫస్ట్ విలేజ్‌కి వస్తున్నామంటే కొన్ని చేంజెస్ ఉంటూ ఉంటాయి. అది మన డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు. అండ్ ఇంకా నాకైతే మెయిన్‌గా చేంజెస్ వచ్చేదైతే స్కిన్ అనమాట. నాకు స్కిన్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. నేను ఇల్లు దాటి బయటికి వెళ్తున్నా అంటే చాలు అసలు ఎక్కడ లేని అలర్జీస్ కానీ, ర్యాషెస్ ఇలా అంతా అవుతూ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా సెన్సిటివ్ స్కిన్. సో, అది వాటర్ వల్ల అయ్యుండొచ్చు అండ్ వెదర్ వల్ల కూడా. బికాజ్ మన హైదరాబాద్‌లో తక్కువ హ్యూమిడిటీ ఉంటుంది. కానీ బయట అలా కాదు. కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకెందుకో ప్రతిసారి. మీకు కూడా అలానే అనిపిస్తదా? లేదా కమెంట్‌లో షేర్ చేయండి. నాకైతే కంపేర్ టు వేరే ప్లేసెస్ హైదరాబాద్‌లో చాలా నార్మల్‌గా అనిపిస్తూ ఉంటుంది. అక్క, నేను, మమ్మీ ఉంటే అయితే అసలు అవి నెవర్ ఎండింగ్ ముచ్చట్లండి. కాకపోతే ఇప్పుడు నేను, మమ్మీ ఉన్నా గానీ మాట్లాడుకుంటూనే ఉన్నాం కంటిన్యూస్‌గా. చాలా హార్స్ అక్కడనే అదే ప్లేస్‌లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటుండే అనమాట. ఇంకా మమ్మీ చెప్తుండే, ఒకప్పుడు ఇది ఇట్లా ఉంటుండే, అలా ఉంటుండే, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అని. ఒకప్పుడు అసలు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా పెంకుటిల్లు ఇల్లు ఉండే అండి. కొన్ని ఇయర్స్ బ్యాకే ఇలా బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేశారు. కానీ నాకనిపిస్తూ ఉంటుంది ఇంకా పెంకుటిల్లే ఉంటే ఎంత బాగుండేది అనేసి. కాకపోతే అది ఆల్మోస్ట్ కూలిపోయే స్టేజ్‌లో ఉండే అనమాట. అందుకే మళ్ళీ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేశారు. ఓకే.
ఏదైనా సరే అండి ప్రజెంట్ ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో పోను అసలు అమ్మమ్మ దగ్గరికి రావడము, ఉన్నన్ని రోజులు కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవడము ఇలాంటివి ఉంటాయో ఉండవో తెలీదు. బికాజ్ ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోతారు. ఇప్పుడు దొరికినంత ఖాళీ టైం అప్పటికైతే ఉండదు. అగ్రీ చేస్తారా మీరు ఈ స్టేట్మెంట్తోని? అగ్రీ చేస్తే ఒక లైక్ అయితే కొట్టండి. అమ్మమ్మ కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చి కూర్చున్నారు. మమ్మీ చేసే వర్క్ మమ్మీ కూడా చేసిందనుకోండి. కాకపోతే కొన్ని ఎలా ఉంటాయంటే మన ఇంట్లో మనం చేసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వేరే ఎవరు వచ్చి చేసినా కానీ లేదు నువ్వు అది ఇక్కడ పెట్టావు, లేదు నువ్వు అక్కడ పెట్టావు అన్నట్టే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి కదా. ఇది ఏం చెట్టు అమ్మ గిది? అది బొమ్మేడి చెట్టు ఊగా కొట్టేస్తా అంటే వస్తుంది. అంటే ఎమ్ము ఏంటో బొమ్మేడి చెట్టు అంటారు. అంటే పూలు పూస్తుంది. గట్టిన ఆపోయితే అయితే ఎన్నోసార్లు కొట్టేసిన మళ్ళీ వస్తుంది. మొదలైతే కోసేస్తే అయిపో. అది గోడలకని మొలిచిందే, గోడలకని మొలిచి నేను ఎండాకాలంలో నీళ్ళు గడ్డి పూతుంది ముద్దగా. ఎందుకో పూతలో ఎందుకో పూతలే నీళ్ళు కూడా పోతాను. మొన్న 2 పూసింది జనవరి 1 నాడు. వాళ్ళ చెట్టు మస్తు. ఇదే మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఒకటే మంచిగా వస్తుంది. ఆ కలర్ పూలు మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. అయినా ఒకరికి కలర్ అదే మంచిగా ఒక్కడన్నా గుర్తు మంచిగా ముగ్గున్నది ఎక్కడైనా చూస్తారు. ముద్ద పువ్వు కానీ తెలుసు. అవి రిక్క పూలు అవి. ఇంకో అదివరకు మంచిగా పూసింది. ఎవరో అంటే ఇది చేసి కొంచెం వేయండి ఇది అట్నే. విన్నారు కదండి మా కన్వర్జేషన్. అంటే నార్మల్గా ఎవరో ఆ కొమ్మ తెంపుకొని వెళ్ళిపోయారు అన్నట్టుగా అని చెప్తుండే అనమాట. కాకపోతే అసలు నేను అనుకున్నాను అదే మన సిటీలో ఎవరైనా చెయ్యాలనుకుంటే అస్సలు చెయ్యరు అలాగా. నార్మల్గా పర్మిషన్ తీసుకొని మనం ఓకే చెప్తేనే అప్పుడే తీసుకొని వెళ్తారు తప్ప ఇలా ఉండవు. బట్ ఊళ్ళలో ఎవరు అడుగుతారు? ప్రతి ఇంటికి సేమ్ చెట్లు అవే ఉంటాయి కాబట్టి అలా జరుగుతూనే ఉంటాయి. జనరల్గా నేను ఇంట్లో ఉంటే లంచ్ నాది 12:30 లోపే కంప్లీట్ అయిపోతుంది. అండ్ డిన్నర్ వచ్చేసి ఈవినింగ్ 7 కల్లా నేను చేసేస్తానండి. తర్వాత ఏం తినను ఇంకా. సో ఇది కూడా ఇక్కడ అమ్మమ్మ ఎలాగో అదే టైమింగ్స్ ఫాలో అవుతుంది కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. భోగి కదా, సో స్పెషల్స్ వచ్చేసి ఇవాళ మా ఇంట్లో అయితే పరమాన్నం, సాంబార్ అండ్ దొండకాయ ఫ్రై అనమాట. నాకు సాంబార్లో రాడిష్ వేస్తే చాలా చాలా ఇష్టం. నాకు రాడిష్ ఎక్కువ తింటూ ఉంటాను నేను. ఫోటో తీస్తానా వచ్చా? ఎవరు మనవరాలేనా? మా రామబిడ్డ. తినగానే కాసేపు వాక్ చేస్తున్న టైంలో ఆ మేకలు అవన్నీ కనిపించాయండి. అసలు మార్నింగ్ కూర్చున్నప్పుడే ఎందుకో మరి ఆ రోజు ఫెస్టివల్ అవ్వడం వల్లనో మరి అలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు. కాకపోతే ఆ రోజు మార్నింగ్ అయితే వెళ్ళలేదు, ఈవినింగ్ టైంలో కొద్దిగా ఆ టైంలో వెళ్ళాయన్నమాట. అండ్ మనం మేజర్గా సిటీలో మిస్ అయ్యేది ఈ నవార్ మంచం అన్నమాట. ఇంకా చింత చెట్టు ఇక్కడ ఉంది కాబట్టి కాసేపు తిన్నాక అలా చెట్టు కింద ఈ మంచం వేసుకొని జస్ట్ అలా ఒరిగానండి. అసలు డీప్ స్లీప్ అనమాట. ఆ నిద్ర వేరు కదా, పీస్ఫుల్ స్లీప్ అంటారు కదా అది. అండ్ కాకపోతే నా హైట్కి అసలు అది సరిగ్గా సరిపోలేదు. బట్ ఇంకా అలా టైంపాస్ అయితే చేసేసి నెక్స్ట్ డే అంటే సంక్రాంతి కదా, సో ముగ్గులు వెతుకుతున్నాను అనమాట. ఇంకా
చిన్నప్పుడు సంక్రాంతి వస్తుందంటే చాలు ఒక 10 డేస్ ముందు నుండి కూడా ఈనాడు న్యూస్ పేపర్లో వసుంధర పేజ్ అని ఉంటుండే అండి. దాంట్లో డైలీ అసలు సంక్రాంతి దగ్గరలో ఉంది అంటే చాలు డైలీ ముగ్గులు ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ కూడా కట్ చేసుకొని దాచిపెట్టుకొని వాటిలో ఏది ఈజీగా ఉంది అనేసి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అలా డైరెక్ట్ వేయకపోతుండే, ఒకసారి ప్రాక్టీస్ చేసి మరి వేస్తుండే. ఇంత చూసుకుంటుండే అనమాట. ముగ్గు వెనకాల ఇంత కష్టం ఉంటుంది ఒక్కొక్కరికి. సో ఆ డేస్ మీకు గుర్తున్నాయా? మీరు కూడా అలానే చేస్తుండేనా? సాక్షి న్యూస్ పేపర్లో కానీ వసుంధరలో కానీ చూసి అలా వేస్తుండేనా? బట్ ఇప్పుడంటే గూగుల్ చేస్తే చాలు ఎన్నో వెరైటీస్ ఆఫ్ ముగ్గులు డైరెక్ట్ వచ్చేస్తున్నాయి అనుకోండి. ఎంతైనా అబ్బాయిలకి కైట్ ఎగిరేస్తేనే ఆ సంక్రాంతి కంప్లీట్ అవుతుంది అన్నట్టు అంటూ ఉంటారు కదా. అలానే అమ్మాయిలకి ఏంటంటే ఒక మంచి ముగ్గు వేస్తే చాలు, అంతే ఇక అదే పండగ అన్నమాట. సిటీలో జనరల్గా ముందు రోజు నైటే వేసుకొని పెట్టుకుంటారండి. ఎవరు ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఆ రోజు వేసుకోరు. అసలు ఆ డేస్ అనేవి పోయినాయి. ఎందుకంటే మార్నింగ్ కూడా చాలా వర్క్స్ ఉంటాయి, పూజలు అవన్నీ. కాబట్టి ఇక్కడ కూడా నేను ముందు రోజు నైట్ వేస్తా అంటే అమ్మమ్మ అస్సలు లేదు ఆ రోజే వేయాలి అన్నట్టు అనుండే అనమాట. ఇంకా లేదు నాకు ఇంత పెద్ద ముగ్గు ప్లాన్ ఉంది ఇది అదని చెప్తే అప్పుడు కన్విన్స్ అయినారు. నార్మల్గా విలేజెస్లో ఏంటంటే ఆ రోజే లేచి చల్లుకొని ఆ రోజే వేసుకుంటాం ముగ్గు అన్నట్టు ఉంటుండే. అదే ఫాలో అవుతున్నారు, కరెక్టే. కాకపోతే ముందు రోజే వేసి పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే లేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అలా మేము ఇక్కడ నైట్ 9కే స్టార్ట్ చేసాము. 11 అయినట్టుందండి, చాలా టైం పట్టింది. బట్ అవుట్పుట్తోనైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వేసిన తర్వాత. అంతసేపు కూర్చొని వేసినందుకు మీకు చూపిస్తాను. నేనేం పెద్ద ముగ్గులు అంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ కాదు. కాకపోతే ఒకటి నేను చెయ్యాలి అనుకుంటే మాట మాది కంపల్సరీగా చేస్తాను. ఇలాంటి వాటిలలో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇంకా మమ్మీకి అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మమ్మీ జస్ట్ అలా కూర్చొని మాట్లాడుతుండే. నేను అమ్మమ్మ అయితే ఆల్మోస్ట్ అది చేసేసాము. అండ్ మీకు ఇక్కడ నైటే నేను చూపిస్తున్నాను బికాజ్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ కోతులు ఉంచుతాయో లేవో తెలీదు. అసలు వేసిందంతా వేస్టే అవుతుందని అయితే అమ్మమ్మ ఆల్రెడీ చెప్పింది. కాకపోతే నేను నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే చేసుకున్నాను కాబట్టి ముందు రోజే వేసుకొని పెట్టుకున్నా. అందుకే నైటే చూపించేస్తున్నాను మీకు. ఇంత కష్టపడి వేసినందుకు అసలు ఈ ముగ్గు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కల్లా అప్పటి వరకైనా ఉందా లేదా అనేది అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంటుందండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ గైస్ టు లైక్. మీ యొక్క లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ హియర్ సౌమ్య signing off. Bye guys.